నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. నిన్న ఏదైతే భూపాల్పల్లిలో సంగీత అనే మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అది సూసైడ్ నోట్ రాసి మరి కూడా ఆమె ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ విషయం అంతటా కూడా వరంగల్లో కలకలం రేపుతుందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనము ఎంజిఎం దగ్గర మార్చరీ వద్ద అయితే ఉన్నాము. ఒకసారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం. అసలు ఒక కానిస్టేబుల్ గా పనిచేసే మహిళ అసలు సూసైడ్ నోట్ రాసి మరి సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, మరిన్ని విషయాలు ప్రస్తుతం మనం కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు కుటుంబ సభ్యులు కూడా ఎంతో రోధిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఇప్పుడు డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు, కానీ ఏం జరిగింది అసలు? అంత ఆత్మహత్య కొడుకులు రాలేదు, ఏ రాజకీయ నాయకులు అద్దలేరు, ఏ పోలీసులు అద్దలేరు. నా బిడ్డ వచ్చి నిన్నటి సంది మేము ఎంత అవుతాను, ఏ పోలీసు సుతపడి ఒక్కడు అద్దలేడు. దానికి గవర్నమెంట్ జాబ్ దాన్ని పట్టించుకుంటలేరు. మట్టి ప్రజలకు ఏం జరుగుతుంది న్యాయం? మీరేం తీయకుండా వాని శవం నా బిడ్డ శవం తోటి పోవాలి అంతే. మేము కోరుకున్నది కదా ఒక్కటే, ఏం లేదు. సూసైడ్ చేసుకున్న అనే అంత పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? అంత ధైర్యం తక్కువ పరిస్థితి. ఆమె ధైర్యం కలదే, ఆమె ఎట్లా అయిందో తెలియదు. ఆమెకున్న ధైర్యం ఇట్లా వరకు ఉండదు. పోలీసులే భక్షకులయ్యా చేసినాక రేపు ఇంకా ఎంతో మంది ఆడపిల్లలను చదివించేటోళ్ళు ఉన్నారు, జాబ్లో పంపించేటోళ్ళు ఉన్నారు. ఒక డిపార్ట్మెంట్లో పనిచేసే అమ్మాయికి ఇలా జరిగితే రేపు ముందు తరం ఆడపిల్లలకి ఏంటిది న్యాయం? ఎవరు ముందుకు పోతారు? ఎవరు చేయాలి? ఇంత డిపార్ట్మెంట్లో పనిచేసే అమ్మాయికి ఇంత టైం పట్టింది, ఇంతవరకు వారిని తీసుకొచ్చి చూపించలేదు, అరెస్ట్ చేయలేదు. ఒక డిపార్ట్మెంట్ వారిని కనుక్కోవడం పెద్ద అది కాదు. మాలాంటి వాళ్ళు ఏదైనా చిన్నపాటి వేరే తప్పు చేస్తే ఈ 5 నిమిషాలలో 1 అవర్లో తీసుకొచ్చి తొక్కుతారు, కేసులు పెడతారు. ఇంతవరకు ఏం చేస్తారు వీళ్ళు? ఇంతవరకు వాడిని పట్టుకోలేదు అంటే ఇది ఏంటిది? డిపార్ట్మెంట్ కప్పిపుచ్చుకుంటుంది తప్ప ఒక ఆడపిల్ల డిపార్ట్మెంట్లో పనిచేసే అమ్మాయికి అన్యాయం జరిగిందని ఆమె తరఫున ఎలాంటి న్యాయం చేతలేరు. దీన్ని ఇప్పటికైనా మేము డిపార్ట్మెంట్ తరఫున కోరేది ఒక్కటే, మేము ఇప్పటి వరకు మాకు వాడిని తీసుకొచ్చి ముందు పెడితేనే తప్ప ఇక్కడి నుంచి వెళ్ళి కదిలేదు లేదు. రోడ్డు మీద బైఠాయిస్తాం, శవాన్ని ఎక్కడికి తీసుకపోవు. వాడిని తీసుకొచ్చి మా కళ్ళ ముందట అరెస్ట్ చేసినామని చూపించినాక మాత్రమే మేము శవాన్ని దానం చేసుకుంటాం తప్ప అంతవరకు మాత్రం మేము తీసుకపోం. ఏమంటున్నారు మరి పోలీసు వాళ్ళు? ఏమంటున్నారు? ఇక్కడి వాళ్ళు దొరుకుతలేదు అంటారు. అక్కడ పనిచేసిన భూపాలపల్లి స్టేషన్ వాళ్ళు కూడా ఏ ఒక్క కానిస్టేబుల్ రాలేదు, ఒక ఎస్ఐ రాలేదు. ఇంతకుముందు ఫస్ట్ 5 నెలలు గన్పూర్లో చేసింది, గన్పూర్ పోలీస్ స్టేషన్ తరఫున ఒక్క పోలీసు రాలేదు. ప్రజెంట్లీ భూపాలపల్లి చేస్తుంది, భూపాలపల్లి తరఫున కూడా ఒక పోలీసు రాలేదు, ఎస్ఐ రాలేదు. ఇదే నా న్యాయం? ఒక డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు డిపార్ట్మెంట్ వాళ్ళే సహకరించకుంటే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటిది? దీని తరఫున మీరు అందరూ కూడా మా అమ్మాయికి న్యాయం చేయగేటట్టు ముందుకు తీసుకెళ్ళాలని. ఇలాంటి దారుణం ఇంకోటి ఆ సూసైడ్ నోట్లో రాసింది, ఇలా నాలాగా ఇంకొక ఆడపిల్ల కూడా బలి కావద్దనే ఉద్దేశం పడి ఆ నోటు కూడా రాసి పెట్టింది. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు ఆ నోటు. వాడు శ్రీధరుడు, అనుష అనే అమ్మాయి, ఆ ఇద్దరు రావాలి. అరుంధతి ఆ స్టేషన్ లో ఎవరు అనేది మాకు తెలియదు. దాని గురించి శ్రీధర్ అయితే పోలీసుల చేసేది. సో మీరు సిస్టర్ అవుతారా సంగీతకి? ఎంతమంది మీరు? ముగ్గురు. అంటే ఫస్ట్ ఎవరు? సంగీత గారేనా? అసలు ఏం జరిగింది నిన్న? అసలు ఏం జరిగింది? ఎందుకు సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏంటి అసలు? మొన్న డ్యూటీకి పోయి నిన్న మార్నింగ్ వచ్చింది, బాగానే ఉండే, అంటే డల్గా అదేం లేకుండే. మంచిగా బ్రేక్ఫాస్ట్ కూడా మా బాబాకి వాళ్ళకి రెడీ చేసింది, పడుకొని ఉండే. మా బావ ఆఫీస్కి పోయిండు, మళ్ళీ లంచ్కి వచ్చిండు, తిన్నాడు. అంటే ఆమె పడుకొని ఉండి డిస్టర్బ్ చేయొద్దు అనేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఈవినింగ్ 7 o'clock వచ్చి చూసేసరికి ఊరేసుకొని ఉందంట. నాకు వెంటనే కాల్ చేసేసరికి పక్కనే మాది, వెంటనే వెళ్ళిన చూసేసరికి చనిపోయి ఉంది ఆల్రెడీ. ఆమెను పైకి లేపి అసలు డోర్ తీసి అన్ని డోర్లు తీసే ఉన్నాయంట. అక్కడ ఆమె మనీ అసలు పడేసుకోదు, అక్కడక్కడ మొత్తం చెదరయి ఉన్నాయంట. అంటే 10 రూపీస్ అవి ఉంటాయి కదా, అవన్నీ పడి ఉన్నాయంట. టికెట్స్ కూడా, ఐడి కార్డ్, అవన్నీ తనకు రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఇట్లా అవన్నీ అక్కడక్కడ పడేసి ఉన్నాయి. తనని పైకి లేపి అసలు రావట్లే, అది కట్ చేసినాం అన్నమాట. ఇక లేదు తర్వాతకి అది ఒక మాకు
మా మామయ్య వచ్చారు. తను రాసిన లెటర్ కనిపించింది. అందులో శ్రీధర్ అనే వ్యక్తి తనని గత కొన్ని నెలలుగా ఇబ్బంది పెడుతున్నాడు, వేధిస్తున్నాడు. దానికి కారణం అరుంధతి అనే ఆమె కూడా సహకరించిందట వాడికి. అంటే మా అక్కని, ఆమె గురించి మాకు తెలీదు. ఈ శ్రీధర్ అని మాత్రం వాడు పోలీసే. ఈ అరుంధతి అనే ఆమె మా అక్కని నమ్మించిందట. నీకు ఈ ప్రాబ్లంలో ఉన్నావు కదా, నేను నీకు హెల్ప్ చేస్తా అనేసి నమ్మించి మోసం చేసిందంట. ఏం ప్రాబ్లం నుండి అసలు మీ అక్క? అంటే ఇప్పుడు వాడు వేధిస్తున్నాడు కదా, నీకు అంటే ఆమెకు చెప్పింది ఇన్ఫర్మేషన్ కానీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు, ఇది ఎవరికి చెప్పలేదు. అందులో రాసింది ఇట్లా నేను హెల్ప్ చేస్తానని చెప్పి అంటారు. ఇప్పుడు ఎవరైనా నమ్ముతారు, ఒక అమ్మాయి కోసం ఇంకో అమ్మాయి వస్తుందంటే ఎవరైనా నమ్ముతారు కదా. అలా నమ్మింది వాడు వేధిస్తూ ఉన్నాడట. ఇద్దరు కలిసి ఇక మా బావకి ఒకసారి కాల్ కూడా వచ్చిందంట, మీ వైఫ్ అది ఇది అనుకుంటే ఏదేదో చెప్తున్నారంట. తను పోయి అడిగేసరికి అదేం లేదు, అట్లా స్పామ్ కాల్ కావచ్చు, ఎవరైనా ఏం చేస్తున్నారేమో అనేసి. అంటే ఆమె అప్పటికి బయట పడలేదు పాపం. మేము లెటర్లో అరుంధతి అని నేమ్ చూసేసరికి మా బావని అడిగితే నాకు ఇట్లా కాల్ వచ్చింది అంటే అప్పుడు మాకు కన్ఫర్మేషన్ అయింది ఈమె కూడా అందులో పార్ట్ ఉంది. అరుంధతి మా దగ్గర నెంబర్ కూడా ఉంది. మేము పిటిషన్లో నెంబర్ చెప్తుంటే కూడా పోలీసులు అసలు తీసుకోవట్లేదు. మేమేం మా బాధ ఏందో మేము రాసుకుంటాం కదా, వాళ్ళు ఉంటే మా దగ్గర ఇప్పుడు అలా రాసింది కాబట్టి మీరు చెప్తున్నారు అంటారు. మా దగ్గర నెంబర్ ఉంది అంటే అదొక ప్రూఫే కదా. అసలు రాయనియడం లేదు, మొత్తం వాడికి సపోర్ట్ చేస్తున్నారు. మా అక్క కూడా వాడి మీద కంప్లీట్ చేస్తా అన్నప్పుడు కూడా నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు చాలా మంది తెలుసు, నువ్వు ఏం చేసినా నన్ను ఏం చేయలేవు అని ఫుల్ బెదిరించేవాడంట. శ్రీధర్ అంటారు మా అక్కని. అట్లా ఇప్పుడు కొత్త కదా తను జాబ్ లోకి, ఎవరైనా కొంచెం భయపడతారు కదా, అట్లా ఆమె భరించలేదు. అసలు ఆమె జాబ్ చేయబట్టి 1.5 year అవుతుంది. గన్పూర్లో చేసింది, ఇప్పుడు మళ్ళీ భూపాలపల్లి చేస్తాను. నెక్స్ట్ వాడు చేసి జాబ్ గన్పూర్లో. ఏం కాదనుకున్నది. నిన్న రేవంత్ రెడ్డి మీటింగ్ పోయింది, వచ్చింది పొద్దున. వాడు ఇంట్లో తెలుసుకొని ఫోన్ చేసిండో ఏమైందో తెలియదు. మాది గోరుకొత్త పెళ్లి, ఇంకో అమ్మాయిని తీసుకొని మేము గోరుకొత్త పెళ్లికి వాళ్ళ కొడుకుని తీసుకొని నేను పోయినా. డ్యూటీకి పోయి వచ్చి వంట చేసి వాళ్ళ భర్తకు పెట్టి ఆమెకు నిన్న మంగళవారం ఒక్కపోతుంటుంది పండుకున్నదట. ఆయనది మళ్ళీ మధ్యాహ్నం వచ్చినప్పుడు సంగీత అంటే నువ్వు తినబోయి నేను తర్వాత తింటా అంటే ఆయన పెట్టుకొని తిన్నాడు. పోయినే వాళ్ళు ఆయన తిని డోర్ల దగ్గర వేసి పోయిండట. మళ్ళీ ఆయన 6:30 7 గంటలకు వచ్చే వరకు ఊరు పెట్టుకుని ఉన్నదట. ఇక ఆ మధ్యలో ఏం జరిగింది, ఏం ఫోన్లు చేసిండ్రు ఏమున్నా తెలియదు. ఒక లెటర్ దొరికింది, ఫోన్ అయితే పోలీసు వాళ్ళు తీసుకున్నారు. మాకింతవరకు దాని గురించి ఏం తెలియదు. ఫోన్ గురించి వాడిని దొరకబట్టిందని సుధా ఏం చెప్తలేరు మాకు. అది ఇప్పుడు ఎన్నో కేసుల్లో పర్సన్ ఎవరో తెలియకున్నా కానీ పోలీసులు పట్టుకొని వాడిని ఏదో ఒక శిక్ష చేస్తారు. ఇప్పుడు పర్సన్ తెలుసు, ఆ అమ్మాయి నెంబరు తెలుసు, అయినా కూడా ఇంకా పట్టుకోపోవడం ఏంటండి? వాళ్ళు సపోర్ట్ చేసుకోవడం కాదా? ఇది మాకు న్యాయం ఇట్లా జరగాలిక. ఇప్పుడు మా అక్క కానిస్టేబుల్ పోలీస్ అమ్మాయికి ఇట్లా జరిగింది, బయట ఎందరో ఉంటారు, వాళ్ళందరికీ జరుగుతుంది అంతేనా? ఇక అట్లనే వదిలేస్తారా? అమ్మాయి చనిపోయింది కూడా నాలాంటి ఆడవాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగొద్దు. నా చావుతోటైనా వాడికి శిక్ష పడాలి. ఇంకో అమ్మాయితో ఎవరికి ఏ అమ్మాయికి నా ఇబ్బంది కలగొద్దు నాలాగా అని చెప్పి ఆ లెటర్లో మెన్షన్ చేసింది. అసలు ఆ అమ్మాయికి చాలా వేధింపులు చాలా జరిగినాయంట. నాలాగా ఏ అమ్మాయి కష్టపడొద్దు, నాలాగా ఏ అమ్మాయి ఇబ్బంది పడొద్దు వాడితోటి అని చెప్పేసి. లాస్ట్గా ఎప్పుడు మాట్లాడిందండి? నాతో మార్నింగ్ మాట్లాడింది 9:30కి. మార్నింగ్ మాట్లాడినప్పుడు లైక్ డల్గా ఉండడం కానీ అట్లాంటి లేదు, నార్మల్గానే రోజులానే మాట్లాడింది. ఇది కన్ఫర్మ్ గా ఆత్మహత్య అని మీరు అనుకుంటున్నారా? వాడి వల్ల చేసుకున్న హత్య అంతే. అమ్మే అంతే, ఇంకా బయట ఇంకేం లేదు, ప్రాబ్లమ్స్ లేవు. క్లియర్ గా మెన్షన్ చేసింది ఆమె. ఏం న్యాయం కోరుకుంటున్నారు మరి? వాళ్ళ కొడుకున్నాడు, వాన బిడ్డ పానంతో వాని పానం పోవాలి, అదొక్కటి చేయండి. ఆ పిల్లగాడు భర్త ఆయనకేం తెలియదు. ఆ పిల్లగాడికి న్యాయం జరగాలి, ఆ భర్తకు న్యాయం జరగాలి. వాళ్ళు ఆమె లేదైతే వాళ్ళు ఇద్దరు ఉండరు, బతకరు. ఆయన అడుగు తీసి అడిగాడు. ఆమె కొడుకు వాళ్ళ అమ్మను వదిలిపెట్టి ఉండడు, మేమే చూసుకుంటాం. ఆయన వాళ్ళ అమ్మ కావాలి. ఆ పిల్లగాడికి న్యాయం, ఆయనకు న్యాయం. ఇప్పుడు వాడైతే నా బిడ్డ కష్టంతో వాని కష్టం తలగబడాలి, ఇదే మేము కోరుకునే న్యాయం. మేము వడ్డీ జనాలం అయితే వదిలిపెడతాం. నా బిడ్డ జాబులు ఉన్నది కాబట్టి ఈ జాబులు ఉన్నాయని సుత న్యాయం జరగకపోవడం ఇది ఎంతవరకు? ఒక 1 year నుంచి ఇదే పరిస్థితా లేకుంటే ఈ 3 months నుంచి? అంటే ఆమె అంత ఈజీగా ఆత్మహత్య చేసుకునేది కాదు. న్యూస్లో వస్తుంటేనే ఫుల్ తిట్టేది, అరే గిట్లా చేసుకుంటారు. ఆయన ఎంత హింసిస్తే ఆమె పని చేసుకోవాలి చెప్పండి. సో ఆయన కఠినమైన శిక్ష పడాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ పట్టుకున్నారో అసలు అబద్ధం ఆడుతున్నారో తెలియదు, మాకైతే వాడిని చూపించాలి. అంతేగా. మీతో ఎప్పుడు మాట్లాడింది? నిన్న పొద్దున మాట్లాడి బాగానే మాట్లాడారా? బాగానే మాట్లాడింది. వాళ్ళ కొడుకుతో మాట్లాడింది. నిన్న డ్యూటీ పోయింది.
డ్యూటీ పోయి అక్కడ మా యారాలు వాళ్ళు ఉంటారు భూపాలపల్లి. మొన్న నైట్ డ్యూటీ చేశారా? నైట్ డ్యూటీ చేసి ఇంట్లో పడుకున్నారు. ఇంట్లో పండుకోలే, భూపాలపల్లి మా అక్క మా యారాలు వాళ్ళు ఉంటారు. యారాలు వాళ్ళు ఉంటే వాళ్ళు ఇప్పుడు ఇది జరిగింది మీ అంటే సంగీత వాళ్ళ ఇంట్లోనే సూసైడ్ చేసుకుందా లేకుంటే వేరే వాళ్ళ ఇంట్లో ఏమైనా? సంగీత వాళ్ళ ఇంట్లో అక్కడి నుంచి 7 గంటలకు వరంగల్కు 9 గంటలకు వచ్చింది. ఆయనకు వంట చేసి పెట్టింది, మంచిగానే ఉన్నది. ఆ తర్వాత ఏం ఫోన్లు వచ్చినాయో ఏం జరిగిందో తెలియదు. ఇక అంటే ఇది ఏ టైంకి జరిగిందని అనుకుంటున్నారు? ఇది ఇక 3:30 అప్పుడు 3 వరకు నేను ఉన్నానండి. 2 నుంచి 2కి తినడానికి వచ్చాను నేను. అప్పుడు డోర్ తీసింది మళ్ళీ తర్వాత లోపలికి వెళ్ళి పడుకుంది. నేను తిన్నావా అని అడిగితే కూడా ఏం మాట్లాడలేదు, పడుకుంది. మాట్లాడితే నేను తిన్నాను, తిని కొద్దిసేపు తర్వాత డౌట్ ఏం లేదు, నార్మల్ గానే ఉంది. మంగళవారం ఒక్క పొద్దు అస్సలు ఎంత ఫోర్స్ చేసినా తినదు. మార్నింగ్ కూడా మిల్క్ తాగని చెప్తే కూడా తాగలేదు. నార్మల్గా ఫోన్స్ మీరు ఏమైనా చెక్ చేశారా? నాకు పాస్వర్డ్ తెలియదు, మొన్న రీసెంట్గా కొనుక్కున్నది ఫోన్. మీకు ఎప్పుడు అంటే ఇట్లా బాధపడుతున్నట్టు మీకు ఎప్పుడైనా అనిపించలేదా? ఇట్లా అనిపించలేదు. ఎవరికి ఏం షేర్ చేసుకోలేదా అమ్మాయి? కానీ లోపలనే కుమిలిపోయిపోయింది. ఏం కోరుకుంటున్నారండి? మీ బాబు ఉన్నారేమో? మా బాబు చిన్న బాబు. ఎన్ని ఇయర్స్ ఉంటారు బాబు? 9 years, 4th class అయిపోయింది. స్కూల్కి వెళ్తారా? సమ్మర్ హాలిడేస్ ఇప్పుడు స్కూల్ 4th అయిపోయిందండి. మరి బాబు ఎందుకు లేరు ఇంట్లో? బాబు మొన్న ఆదివారమే కొత్తపల్లి గురి అమ్మ ఇంటికి వెళ్ళిండు. ఏం కోరుకుంటున్నారండి మరి చివరిగా? మీ వైఫ్ ఇంత ఆత్మహత్య చేసుకొని అంతలో చనిపోయింది అంటే నా భార్యను ఇబ్బంది పెట్టిన వాడు వానికి ఉరేయాలి, వానికి ఉరి శిక్ష పడాలి, జాబ్ పోవాలి. చిన్న అబ్బాయి ఉన్నారు, ఇంకో ఆడపిల్లలకు ఇబ్బంది జరగద్దు. మళ్ళీ పోలీసులకే అన్యాయం జరిగినప్పుడు మిగతా వాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుంది చెప్పండి? ఒక కానిస్టేబుల్ ఆమె వర్క్ చేస్తున్నారు అక్కడ అంటే 3 months నుంచి అవుతుందా? ఎప్పటి నుంచి అవుతుంది అనేది మీకు ఏమన్నా అట్లా మీకు ఎవరికి తెలియదు? మార్నింగ్ 10కి అవుతుంది అన్నది ఇప్పుడు అయింది. ఎందుకు ఇట్లా లేట్ చేస్తున్నారు? అది కూడా కావాలి కదా కారణం. ఇప్పుడు 10ంటికి చేస్తా ఉన్నారు అంటే అందరూ వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోవడానికి కావాలని లేట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు అక్కడ నుంచి డిపార్ట్మెంట్ నుంచి అందరు రావాలి కదా. ఇప్పుడు అక్కడ భూపాలపల్లిలో చేసింది, ఇంకా అది గన్పూర్లో చేసింది, మరి అక్కడ నుంచి రావాలి కదా. మరి వాళ్ళు ఏరి అక్కడ నుంచి ఆడ అందే వాళ్ళు అందరు రావాలి కదా. గన్పూర్ వాళ్ళు రాలేదు, భూపాలపల్లి వాళ్ళు రాలేదు, ఒక్క కానిస్టేబుల్ రాలేదు. ఎందుకు రాలేదు? మరి వాళ్ళ ఊరు వాళ్ళు వచ్చిళ్ళు, మరి వీళ్ళు ఎందుకు రారు? భూపాలపల్లి నుంచి గన్పూర్ నుంచి రావాలి కదా. మరి వాళ్ళు ఏరి అందరూ కేసును పక్కదారి పట్టిద్దామని చూస్తున్నారు అందరూ. మాకు తెలియదు, 5-5 ఉంటారు కదా. ఇప్పుడు 10 మంది కనబడాలి కదా మాకు, రెండు దిక్కులకి. మరి వాళ్ళందరూ ఏరి వాళ్ళు కనబడాలి కదా మాకు, వాళ్ళని అందరినీ రమ్మనండి. సో ఇది ఇక్కడ పరిస్థితి. నిన్న ఆవిడ రెగ్యులర్ గానే డ్యూటీకి వెళ్ళి నైట్ డ్యూటీ చేసి వచ్చి ఇంట్లోకి వచ్చాక వీళ్ళందరికీ కూడా టిఫిన్ చేసి పెట్టి అటు లంచ్ కూడా ప్రిపేర్ చేసి కొంచెం పడుకుంటానని చెప్పి ఆమె వెళ్ళి రూమ్లోకి వెళ్ళి పడుకోవడం జరిగింది. అటు హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆఫీస్కి వెళ్ళి రిటర్న్ వచ్చే వరకే సంగీత గారు ఎవరైతే ఉన్నారో ఆత్మహత్య చేసుకున్నారో సూసైడ్ లెటర్ను మరియు ఉరేసుకొని అక్కడ ఆత్మహత్య యత్నం అయితే చేయడం అయితే జరిగింది. మరియు వీళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఎవరైతే శ్రీధర్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా సంగీత అనే పోలీస్ కానిస్టేబుల్ని వేధిస్తుండగా కూడా ఆమె ఎప్పటిలాగానే రెగ్యులర్గా లోపల పెట్టుకొని కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ అనేది చెప్పకుండా ఆమెనైతే ఎవరికి చెప్పుకోలేకపోయింది. నాలాంటి పరిస్థితి ఇంకొక అమ్మాయికి జరగద్దంటూ కూడా ఆ లెటర్లో అయితే రాయడం జరిగింది. సో ఇది అలా రాసి ఆమె ఆత్మహత్య ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మాకు ఎట్లాంటి న్యాయం జరగలేదు. 10 o'clockకి అప్పచెప్తామన్న బాడీ ఇప్పటి వరకు కూడా పోస్ట్ మార్టం దగ్గర మేము ఉన్నాము. ఇటు కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చారు. ఇప్పటి వరకు కూడా బాడీ అయితే మాకు అప్పచెప్పలేదంటూ కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు అయితే మనతో పాటు అయితే చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు అయితే మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. అతను శ్రీధర్ అనే వ్యక్తి పరారులో ఉన్నాడు అంటూ కూడా పోలీసు వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు అతన్ని తీసుకురాలేదు. ఒక పోలీస్ అయ్యుండి ఒక పోలీస్ వాళ్ళకే న్యాయం జరగకుంటే సామాన్య ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది అంటూ కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు అయితే మనతో పాటు అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సంజయ్తో సంతోషి, NSR న్యూస్, వరంగల్.